ఫెయింజల్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారిపోయింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలను మబ్బులు కమ్మేశాయి. రాష్ట్రంలో పలుచోట్ల వాన కురుస్తోంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో 1.5 సెంటీమీటర్లు, చిలుకూరులో 1.3, ఖమ్మం జిల్లా వైరాలో 1.3, సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో 1.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మబ్బు పట్టి ఉండగా సాయంత్రం కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు కురిశాయి. ఇవాళ కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. తుఫాను కారణంగా రాష్ట్రంలో చలి తగ్గింది. ఆదిలాబాద్లో అత్యల్పంగా 14.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో 15.9 డిగ్రీల నుంచి 21.4 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ వైశాలి. ఫెంగల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి 2 రోజుల నుంచి కనిపిస్తా ఉంది. నిన్న చాలా చోట్ల కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో కూడా మొత్తం నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు హైదరాబాద్ లో కూడా కొంత వర్షం పడింది. ఈ వర్ష నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 4 రోజులుగా విపరీతమైనటువంటి చలి పెట్టినటువంటి నేపథ్యంలో తుఫాను ప్రభావంతో ఆ చలి కూడా కొంత తగ్గిపోయింది. అయితే నిన్న కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఈ రోజు కూడా మరొకసారి ఆ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. అట్లాగే నిన్న చాలా చోట్ల కూడా వర్ష నమోదును కూడా అధికారులు ప్రకటించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో 1.5 సెంటీమీటర్ల వర్షం పడగా చిలుకూరులో కూడా అదే వర్షం పడింది. ఖమ్మం జిల్లా వైరాలో కూడా 1.3, సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. సాయంత్రం కూడా నిన్న తేలికపాటి మోస్తారు వర్షాలు పలు ప్రాంతాలలో కురిశాయి. ఇవాళ కూడా వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ పూర్తి స్థాయిలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని ప్రకటించింది. జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దీంతో పాటు మోస్తారు వర్షం కూడా పడొచ్చింది. ఇక జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఇంతకు ముందు మనం చెప్పినట్టే చలి ప్రభావం తగ్గిందని చెప్పుకోవచ్చు. 4 రోజుల క్రితం విపరీతమైన చలి ఉన్నటువంటి నేపథ్యంలో తుఫాను రావడం, వాతావరణం మారిపోవడం, ఉష్ణోగ్రతలు కొంత రాత్రి సమయంలో పెరిగాయని చెప్పుకోవచ్చు. అంతకుముందు రాత్రి సమయంలో 12-11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవగా ప్రస్తుతం
14-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి నేపథ్యంలో రాత్రిపూట చలి తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక ఇవాళ నిన్న కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని కొంత పంటకు కూడా ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరి కోతలకు సిద్ధంగా ఉంటున్న నేపథ్యంలో వర్ష ప్రభావం కొంత ఇబ్బంది పెట్టింది రైతులకు. ఆయా జిల్లాల్లో కూడా పంట తడిసిపోయింది. మరోపక్క పత్తి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా పత్తి తీత కార్యక్రమం నడుస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా కొంత పత్తి తడిసిపోయి రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మిరప పంటకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా కూడా అటు వరి గాని పత్తి పంటలకు కొంత రైతాంగానికి ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఒక్కరోజు గడిస్తే కొంత వర్ష ప్రభావం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వైశాలి, తెలంగాణలో ఈ తుఫాను ప్రభావంతో అంటే ఎన్ని రోజులు వర్షం కురిసే అవకాశం ఉంది? అంటే వాతావరణ శాఖ ఇవాళ వర్షం ఉన్నట్లు ప్రకటించింది. రేపు ఇంకా దాని తర్వాత కూడా ఎలాంటి ప్రకటన అయితే లేదు. నిన్న పలు జిల్లాల్లో కురిసినటువంటి వర్షం ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో కురుస్తుందని పేర్కొంది. ఎల్లో అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఇంతకు ముందు మనం చెప్పుకున్నామో ఆయా జిల్లాల్లో కొంత రైతులు అలర్ట్ ఉండాలి, ముందస్తు జాగ్రత్తగా తీసుకుంటే పంటలోని కాపాడుకునే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అట్లాగే చాలా వరి పంట ఇప్పటికే కల్లాల నుంచి ఇంకా బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు కూడా తరలిపోతుంది. అక్కడ కూడా కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతన్నలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. పంట వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని తడవకుండా టార్పాలు గాని ఇతర సౌకర్యాలు కల్పించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ వర్షం కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా రేపు దీని ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే తుఫాను ప్రభావం కొంత బలహీన పడినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలో కొంత వర్ష ప్రభావం ఉంటుంది. దాని తర్వాతకి పూర్తి స్థాయిలో తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ యాకేష్.